ముందుగా ప్యాన్లో సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు వేపించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మిగిలినవి వేపించుకుని గ్రైండ్ చేసుకుంటామేనండి. ఫ్లవర్ గింజలు ఒక కప్పు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందా వేసుకున్నామండి. తర్వాత ఒక హాఫ్ కప్ గుమ్మడి గింజలు 2 కలుపుకొని ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ కొంచెం డ్రై రోస్ట్ చేస్తే చాలు. కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి చూసారు కదండి ఇందులో ఎంత తక్కువ ఆయిల్ వేసామో. ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి వాటిని మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాము. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ ధనియాలు అవన్నీ వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి. ఇంకా డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అంత మెత్తని పొడిలాగా అయిపోయినాయండి 2. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటామే. చింతపండు, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలండి. స్టార్టింగ్ చింతపండు చెప్పలేదు కదా, చింతపండు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే.